ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో ప్రతిదినం మీరందరూ వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ మీరందరూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. ప్రియులారా, ఈ మొట్టమొదటి వచనంలో ఆగూరు అనే వ్యక్తి ఈ 30వ అధ్యాయం సామెతల గ్రంథం వ్రాసాడు అన్నట్లుగా చెప్పబడుతుంది. ఎవరెవరికి చెప్పాడు అంటే ఈతీయేలునకు ఈ మనుష్యుడు చెప్పాడు. ఈతీయేలునకు ఒక్కాలునకును చెప్పిన మాట. రెండవ వచనం, నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ప్రియులారా, ఒక వ్యక్తి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా తన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. కానీ ఈ వ్యక్తి తన గురించి తను ఎలా చెప్పుకున్నా అంటే మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. పశుప్రాయుడు, ఎవరిని పశుప్రాయుడు అంటాడంటే పశువులా ప్రవర్తించే వ్యక్తి అని అర్థం. అంటే మాట వినడు, మూర్ఖంగా ఇతరులను గాయపరుస్తాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని పశుప్రాయుడు అంటారు. నిశ్చయముగా మనుష్యుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు. ఆ మాట చెప్తున్నా అంటే అర్థం, నేనెంత తిరుగుబాటు చేసే వ్యక్తిని, నేను మాట వినే వ్యక్తిని అస్సలు కానే కాదు. పొరపాటును కూడా నేను ఎవరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, దేవుని మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, ఎవరి మాట విన్న వ్యక్తిని కాదు. నేను తిరగబడిన వ్యక్తిని అన్నట్లుగా తన గురించి తను చెప్తా ఉన్నాడు. నరులకున్న వివేచన నాకు లేదు. సామాన్యమైన మనిషిలా కూడా నేను లేరు. నా జీవితం ఎలా అయిపోయింది అంటే మనిషి కంటే బిలో హ్యూమన్ లెవెల్, మనిషి కంటే అతి తక్కువ స్థితిలోనికి నా జీవితం వెళ్ళిపోయింది అన్నట్లుగా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ వచనం, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాదు, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము పొందలేదు. నేనేదో జ్ఞానాన్ని అభ్యాసం చేసిన వ్యక్తిని కాదు, నేను జ్ఞానాన్ని నేర్చుకోలేదు. జ్ఞానాభ్యాసము అంటే అర్థం ఏంటంటే జ్ఞానాన్ని అభ్యాసం చేయటం, అంటే విని నేర్చుకునే జ్ఞానం, లేక అనుభవపూర్వకంగా నేర్చుకునే జ్ఞానం. ఇలాంటివి ఏమి నేను నేర్చుకోలేదు. ఎవరి మాట అన్నా వింటే కదా ఏదన్నా నేర్చుకోవటానికి. నేను ఎవరి మాట విన్న వ్యక్తిని కాదు కాబట్టి నేనేమి నేర్చుకున్న వ్యక్తిని కూడా కాదు అన్నట్లుగా ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. పరిశుద్ధ దేవుడు, ఆ దేవుని గురించిన జ్ఞానం కూడా నేను పొందలేదు. నా జీవితం అలా అయిపోయింది అంతే. దేవుని వాక్యం విన్న వ్యక్తిని కాదు, దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తిని కాదు, దేవుని మాటకు లోబడిన వ్యక్తిని కాదు. నా జీవితం వల్ల నా చేతులారా నేను నాశనం చేసుకున్నాను అన్నట్లుగా భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని గురించి ఇక్కడ ఒక చక్కని వివరణ భక్తుడిస్తూ ఉన్నాడు. అంటే చాలా కాలం నేను దేవుని గురించి తెలుసుకోలేదు. ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత పరాక్రమశాలియో, ఎంత బలవంతుడో నేను తెలుసుకోలే చాలా కాలం. అసలు ఆయన ఎవరో చెప్తాను అన్నట్లుగా ఆయన ఇప్పుడు నేను తెలుసుకున్నాను అన్నట్లుగా చెప్తున్నాడు. అదేంటంటే మొట్టమొదటి మాట, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవరు? ఆకాశానికి ఎవరు వెళ్తారు? ఆకాశానికి ఎక్కటం ఎవరిది చేత అయింది, దిగటం ఎవరి చేత అయింది? పరలోకం నుండి దిగి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు, ఆరోహణమై తిరిగి వెళ్ళింది యేసుక్రీస్తు ప్రభు. ఒక ప్రవచనపూర్వకంగా ఈ భక్తుడు ఈ మాట చెప్పాడని కూడా మనం అనుకోవచ్చు. ఆకాశమునికి ఎక్కటం కళ్ళారా చూశారు. గలలే మనుష్యులారా, మీరెందుకు నిలబడి ఆకాశం తట్టు తేరి చూస్తున్నారు? దేవదూతలు వచ్చి యేసుప్రభు శిష్యులైన అపోస్తులతో మాట్లాడుతున్నారు. మీ యొద్ద నుండి
పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరమునకు చేర్చబడటం మీరు చూశారో అదే రీతిగా ఆయన తిరిగి మరలా వస్తాడు. ఆయన వస్తాడు మరలా. దేవుని దూత ఆ రోజు అక్కడ నిలబడి ఎదురు చూస్తున్న వ్యక్తులతో మాట్లాడింది. అలాగే ప్రియులారా, ఆకాశంకి ఎక్కి దిగినవాడు ఎవరు? దేవుడే. దేవుడు తప్ప ఇంకెవరు ఆ పని చేయలేరు. రెండవ మాట, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవరు? గాలిని ఎవరైనా చేత్తో ఇలా పిడికిలతో పట్టుకోగలరా? ఇప్పుడు నేను పిడికిలు ఇలా పట్టుకున్నాను, నా చేతిలో గాలి ఉంది అంటే పట్టుకోగలనా? లేదు. గాలిని పట్టుకోవటం ఎవరి వల్ల కాదు. అసలు గాలి కనబడితే కదా మనం పట్టుకోవటం. గాలి మనకు కనబడదు, ఎక్కడ గాలి ఉందో మనకు తెలియదు, మనం ఎలా గాలిని పట్టుకోగలం? గాలిని సృష్టించిన దేవుడు మనం అనుభవించటానికి ఇచ్చాడు, కానీ మనం పట్టుకొని దాచిపెట్టుకోవటానికి ఇవ్వాల. ఇది ఒక గొప్ప సత్యం, నేర్చుకోవాలి ప్రియులారా. గాలి పీలుస్తాం, గాలి మనకి తగులుతుంది మన చెమటని ఆరిపోటు చేయటానికి, కొంచెం విశ్రాంతి పొందటానికి. కానీ గాలిని మనం ఎప్పటికీ చూడలేం, గాలిని మనం ఎప్పటికీ పట్టుకోలేం. గాలిని తన పిడికిళ్లతో పట్టుకునేది ఎవరు? దేవుడే. బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? ఒక క్లాత్ ఉంది, ఆ క్లాత్లో నీళ్లు తీసుకొని మూట కట్టగలరు ఎవరైనా? నీళ్లు పొరపాటును కూడా ఉండవు, బట్టలో వెళ్ళిపోతాయి అంతే. ప్రియులారా, జలములలో తన స్వరం వినజేసేది దేవుడే. నీళ్లు శబ్దానికి ఒక ఆటంకం. నీళ్లలో కేకేసే వ్యక్తి గొంతు బయటికి వినపడదు, కానీ ఆయన అరిస్తే నీళ్లు దాటి వస్తుంది ఆయన గొంతు. అంత బలం దేవుంది. బట్టలో నీళ్లు మూటగట్టగలడంట దేవుడు, అది ఆయన శక్తి. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడేవాడు. భూమి ఇంతవరకు ఉండాలి, భూమి ఇంతవరకు ఉండాలి, భూమి అంతవరకు ఉండాలి, భూమి ఇంతవరకు ఉండాలి అంటే భూమిని సృష్టించింది ఎవరు? భూమి నలుదిక్కులను స్థాపించింది ఎవరు? దేవుడే. సృష్టికర్త ఎవరు? దేవుడే. ఈ భక్తుడు ఇస్తున్న వివరణ ఒక అద్భుతంగా ఉంది. ఆయన పేరేంటో నీకు తెలుసా? ఆయన కుమారుడి పేరేంటో నీకు తెలుసా? దేవుడు, దేవుని కుమారుడు. మీకు తెలుసా దేవుని పేరేంటి? దేవుని కుమారుడి పేరేంటి? మనం చెప్తాం మన దేవుని పేరు ఏంటంటే యేసు క్రీస్తు అని చెప్తారు, లేదంటే యెహోవా అని చెప్తారు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తారు. కానీ ఈ మూడు పదాలు కూడా సరిగా అవే దేవుని పదాలు కాదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఆత్మస్వరూపి కాబట్టి ఆయన పరిశుద్ధుడే. పరిశుద్ధ ఆత్మ, అది ఆయన పేరా? యేసు క్రీస్తు. ఈ పేరు భూలోకానికి వచ్చాక పెట్టబడిందా, పరలోకంలో ఉండగానే పెట్టబడిందా? భూలోకానికి వచ్చేటప్పుడు, ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చేటప్పుడు దేవదూత చేత పెట్టబడిన పేరు యేసుక్రీస్తు. అది క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు అని అర్థం. అంటే అభిషేకించబడి రక్షకుడుగా వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు అని పేరు. అది భూలోకంలో యేసుక్రీస్తుడు మనిషిగా పుట్టినప్పుడు ఆయనకి పెట్టబడిన పేరు. అదే దేవుని యొద్ద దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన పేరా? ఏమో మనకు తెలియదు, అది కదండి. మరి తండ్రి అయిన దేవుని పేరు యెహోవా అని మనం చెప్పుకుంటాం, అదే ఆయన పేరా? యెహోవా అనేది కూడా అదొక శబ్దం లేక ఒక పదం. అది సర్వశక్తిమంతుడైన దేవుడు అనే దానికి ఒక రుజువు, అది అంతే. ఆయన పేరేంటో నీకు తెలుసా? ఆయన కుమారుడి పేరేంటో నీకు తెలుసా? పరలోకములో ఈ ముగ్గురి పేర్లు మీకు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంతే అంతే, వాళ్ళ రిలేషన్ అది. మరి వాళ్ళ పేర్లేంటి తెలుసా మనకి? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? 5వ వచనం, దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవుని మాటలు ఎలాంటివో తెలుసా? పుటము పెట్టబడినవి అంటే ప్రశస్తమైన వెండి లాంటివి, ప్రశస్తమైన బంగారం లాంటివి, మెరుగుపెట్టి తీసిన వెండి లాంటివి, తళతళలాడుతున్న శుద్ధ సువర్ణము లాంటి బంగారం లాంటివి దేవుని మాటలు. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడెం. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళందరికీ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? కేడెముగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలకి మనం ఏమి కలపటానికి దేవుడు ఒప్పుకోడు, కలపకూడదు. ఆయన మాటలతో ఏమీ చేర్చకో, నువ్వు అబద్ధికుడు అయిపోతావు లేకపోతే. ఎందుకంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెప్తాడు. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వేదైనా కలిపావు అనుకో,
కలిపిన నువ్వు అబద్ధికుడు అవుతావు. కాబట్టి కలపకూడదు. ఆయన మాటలతో ఏమీ చేర్చకు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో మరలా. వాస్తవం ప్రియులారా, వాక్యాన్ని మనకు అనుకూలంగా తిప్పుకోవడం చాలా పెద్ద పాపం. దేవునికి అనుకూలంగా లోబడి నడుచుకోవటం మనకు ఆశీర్వాదం. మనం అలా నడుచుకోవాలి, కానీ దాన్ని కలుపుకొని మన ఇష్టం వచ్చినట్లు మనం అన్వయించుకొని చేయకూడదు. అప్పుడప్పుడు కొంతమంది బైబిల్ అలా తెరిచి, బ్రదరు నాకు ఈ రెఫరెన్స్ వచ్చింది, దీని అర్థం చెప్పవని నాకు ఫోన్ చేస్తారు. ఏం చెప్పాలి అప్పుడు అర్థం? అరే, ఆ వాక్యానికి ముందు వెనక ఉన్న ఆ భావం చెప్పమంటే చెప్తా. నీ జీవితానికి నేను ఆ వాక్యాన్ని ఎలా అన్వయించి చెప్తాను? అలా నేను చెప్పలేను. అది చెప్తే నేను చెప్పింది అబద్ధం అయిద్దేమో, నేనేమన్నా కలుపుతానేమో. అప్పుడు నేను చెప్పింది అబద్ధమని, నేను అబద్ధికుండా నువ్వు అంటావేమో. నువ్వే అంటావు రేపొద్దున. అందుకే అట్ట అడిగని నేను చెప్పను. ఒకవేళ మీకు ఆ వాక్యం తెలుసుకోవాలనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను నేను. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఉండి నువ్వు లోబడే వ్యక్తి అయితే చక్కగా ఆయన నేను గైడ్ చేస్తాడు. నీ సందర్భం ఏంటో, నువ్వు ఏ సందర్భంలో ఏ రీతిగా నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ వాక్యం కావాలో నువ్వు ఎదురు చూస్తున్నావో, అప్పుడు ఏ రీతిగా ఈ బైబిల్లోని వాక్యం నీకు అప్లై అవుతుందో ఆ పాస్టర్ గారు చెప్తాడు. అంతేగాని ఇలా బైబిల్ తెరిచి, బ్రదరు నాకు ఈ రెఫరెన్స్ వచ్చింది, లేకపోతే నాకు కంటే ముందు నాకు ప్రేరేపణ ఈ రెఫరెన్స్ వచ్చింది, దీని అర్థం చెప్పవా? నీకు అర్థం కాలేదంటే అది దేవుడు నీకు ఇవ్వలేదు అని అర్థం. అది నేర్చుకోండి ప్రియులారా. దేవుడు నీతో మాట్లాడింది అయితే నీకు అర్థమయ్యేది. నీకు అర్థం కాలా అంటే దేవుడు నీకు ఇవ్వాలా ఆ వచనం. నీకు అర్థమయ్యేది అయితే దేవుడు నీతో మాట్లాడేవాడు, నీకు అర్థమయ్యేలా చేసేవాడు దేవుడు. జాగ్రత్త, మోసపోవద్దు ప్రియులారా. చాలామంది ఇట్లాగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి అని ఉంటుంది బైబిల్లో. నీ కళ్ళు తెరవబడితేనే నీకు వస్తుంది వాక్యం, నీకు అర్థమైంది. అప్పుడు నీ కళ్ళు తెరవబడలేదంటే ఎక్కడ మూయబడ్డాయో దాన్ని పరిశీలించుకొని కళ్ళు తెరవబడే అనుభవాన్ని నేర్చుకోవాలి, కానీ బైబిల్ని చూద్దామనే అనుభవం చేయబాకండి. అది మీకు కనిపించదు, మీకు అర్థం కాదు. అంతే. వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కావాలంటే ఆత్మీయంగా లోబడే అనుభవం కావాలి. ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాక మొదటి నుంచి ఈ భక్తుడైన ఆగూరు ఏమని చెప్తున్నాడు తన గురించి? నా వంటి పశుప్రాయుడు లేడు ప్రజల్లో. దేవుని గురించిన జ్ఞానం నేర్చుకున్నాండి కాదు నేను. ఆ తర్వాత దేవుడు ఎలాంటి దేవుడో నేను తెలుసుకున్నానని చక్కగా ఎంత చక్కగా వివరిస్తున్నాడు. అంతకుముందు దేవుడు అంటే మాకు తెలుసు అండి, మా దేవుడే అంటారు. మంచి దేవుడు అండి అంతవరకు తెలుసు, కానీ దేవుని గురించి ఏమీ తెలియదు. అందుకే ప్రియులారా, ప్రార్థన వాక్యం మన జీవితంలో క్రమంగా ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఏది దేవుని వాక్యం, ఎలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఏది దేవుని మార్గం, ఎలా దేవుడు మనలో నడిపిస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకు? వెలుగులో నడుస్తున్నాం, ప్రార్థనతో వాక్యంతో మన జీవితం నడిపిస్తున్నాము అంటే. జాగ్రత్త ప్రియులారా, ఆయన మాటలతో మనం ఏం కలపకూడదు. ఆ దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్న అనుభవం. 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ప్రియులారా, ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఏది? దేవుని గురించిన ఒక అనుభవం పొందిన తర్వాత, ఆత్మీయ జీవితంలో కొంచెం నేర్చుకున్న తర్వాత, కొంచెం పరిపక్వత పొందిన తర్వాత ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా 2 మనవులు అడుగుతా, నేను చచ్చిపోకముందే భూలోకంలో ఉండగానే నాకు ఆ 2 దయచేయి. ఏంటి అవి అంటే, నంబర్ 1, దేవా వ్యర్థమైన వాటిని, ఉపయోగం లేని కొన్ని ఉన్నాయి లోకంలో, అవి వాటి వల్ల ఉపయోగం ఉండదు. వాటిని చూసినా, వాటిని విన్నా, అవి తిన్నా వాటి వల్ల ఉపయోగం ఉండదు. పైగా కొన్ని నాశనం చేసేవి ఉంటాయి, కొన్ని జీవితాలను పాడు చేసేవి ఉంటాయి, కొన్ని ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఉంటాయి, కొన్ని ఆర్థికంగా నాశనం చేసేవి ఉంటాయి, కొన్ని అప్పులు పాలు చేసేవి ఉంటాయి. ఇలాంటి వాటిల్లో నేను పడకుండునట్లు వ్యర్థమైన వాటిని నాకు దూరంగా పెట్టాయ్యా. నంబర్ 1, ప్రొటెక్షన్ కావాలి నా లైఫ్కి, పరిశుద్ధత కావాలి నాకు, నా నోటికి, నా కళ్ళకి, నా చెవులకి, నా నాలుకకు నాకు పరిశుద్ధత కావాలి. వ్యర్థమైనవి నేను మాట్లాడకూడదు, వ్యర్థమైనవి నేను చూడకూడదు, వ్యర్థమైనవి నేను వినకూడదు, వ్యర్థమైన వాటి గురించి నేను ఆలోచించకూడదు. నా జీవితాన్ని ఇలా కాపాడయ్యా. 2వది, అబద్ధాలు నాకు దూరంగా ఉంచు. అబద్ధమే వ్యర్థమైంది, నిజమైంది అయితే నీకు మేలే, అబద్ధమైందే వ్యర్థమైంది. అర్థం చేసుకోండి ప్రియులారా, వ్యర్థమైన వాటిని, అబద్ధాలని
నాకు దూరంగా పెట్టయ్యా, నా దగ్గర కూడా రానివ్వకు వాటిని. రెండవది, పేదరికాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ నాకు దయచేయొద్దు. వింతైన ప్రార్థన కదండి. చాలామంది మనలో విశ్వాసులు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. మన భాషలో నాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వవా, కోట్ల రూపాయలు నాకు ఇవ్వవా. ఇదే మనం దేవుణ్ణి అడిగేది. ఈ భక్తుడు అడుగుతున్నాడు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, ప్రభువా ఐశ్వర్యం నాకొద్దు, పేదరికం కూడా వద్దు. పేదరికంలో ఉంటే బాధపడతాను, ఐశ్వర్యంలో ఉంటే నేను లెక్క చేయను. ఆ తర్వాత వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఎక్కువైతే ఈ తిప్పలు ఉన్నాయి. డబ్బు ఎక్కువైనా, తిండి ఎక్కువైనా, సుఖం ఎక్కువైనా, నువ్వు అడిగినవన్నీ నీకు దొరికినా కూడా ఇదే పరిస్థితికి వస్తావు. ఏమంటున్నారు? కడుపు నిండి నిన్ను విసర్జించి. దేవుని నెట్టేస్తారు. దేవుని విసర్జించిన అనుభవం అంటే ఇదా, ఇప్పుడు అంత అవసరం లేదులే, ఇప్పుడు కాదు తర్వాత పక్కన పెట్టు అంటాం. చూసా కొన్ని వస్తువులు మనం అట్లా. చాలామంది దేవుని విసర్జించేవారు ఉన్నారు మీలోను. నా వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు నేను దేవుని విసర్జించాను. ప్రార్థన చేయని వ్యక్తి దేవుని విసర్జించే వ్యక్తి, ప్రార్థన చేసుకునే సమయాన్ని వాయిదా వేసుకునే వ్యక్తి దేవునిని విసర్జించిన వ్యక్తి, వాక్యం చదవని వ్యక్తి దేవునిని విసర్జించిన వ్యక్తే, వాక్యం చదివే సమయాన్ని వాయిదా వేసుకుంటున్న వ్యక్తి దేవునిని విసర్జించిన వ్యక్తే. ఇప్పుడు కాదు పక్కన పెట్టు అంతే. మన జీవితంలో మనం ఎన్నిసార్లు దేవుని అలా నెట్టేసాం ప్రియులారా. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వలేదు, మొదటి ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వలేదు, నెట్టేసాం. తర్వాత చేసుకుందాంలే, తర్వాత చదువుదాంలే, ముందు ఈ పనులు, ముందు ఆ పనులు. ఎంత బాధపడి ఉంటారో కదా దేవుడు. నాకు ఎక్కువైతే, కడుపు నిండితే నేను నిన్ను విసర్జిస్తాను ప్రభువా. తర్వాత యెహోవా ఎవడని అంటానేమో. దేవుడా ఎవరు? కొన్నిసార్లు అలా అవుతుంది కొంతమంది జీవితం. యెహోవా ఎవడని అంటానేమో. పేదరికం నాకు వద్దు. మళ్ళా పేదరికం ఎందుకు వద్దంటే, బేదోణ్ణై దొంగిలించి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో. పేదరికం వస్తే జీవితంలో తిట్లు వస్తాయి, దోషంలు వస్తాయి. మొట్టమొదటి ఎవరి మీద వస్తుందో తెలుసా? దేవుని మీద. ప్రభువా దేవా అంటాడు. ఆకలేసిన వ్యక్తి దేవుణ్ణే ఫస్ట్ అనేది. బేదోడైతే ఆకలి తట్టుకోలేకపోతే దొంగతనం చేస్తానేమో, నేను నీ నామాన్ని దూషిస్తానేమో. బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో. కాబట్టి నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఒక చక్కని మాట అడుగుతున్నాడు, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. తగినంత ఈ ప్రభు చాలు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు అవసరమైంది చాలు. యేసుప్రభు వారు కూడా మనకు నేర్పించిన ప్రార్థనలో, మాదిరి ప్రార్థనలో, మోడల్ ప్రేయర్, పరలోక ప్రార్థన, దానిలో చక్కని మాట యేసుప్రభు నేర్పించారు. అదేంటంటే, దేవా నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అంతే. ఈరోజు చాలు ప్రభు, మాకు నేటి ఆహారం మాకు దయచేయి చాలు. రేపటి గురించి మాకు వద్దు, రేపటి గురించి మాకు చింత లేదు, దిగులు లేదు, బాధ లేదు, మాకు అక్కర్లేదు దాని గురించి. రేపు అనేది నాది కాదు కాబట్టి నేను దాని గురించి ఆలోచించను. నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఎంత మంచి ప్రార్థన ప్రియులారా. ఇది ఎంత మంచి ఆత్మీయ జీవితం. 10వ వచనం, దాసును గుర్చి తన యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడు వగుదువు. ఒక వ్యక్తి దాసుడుగా లేక పనివాడిగా మరొక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు అనుకోండి. నీ పనోడు ఎట్లా అని యజమానికి ఎప్పుడు కొండేలు చెప్పాక. అతని మీద ఉన్నవి అయినా లేనివి అయినా నువ్వు చెప్పకు. ఒకవేళ నీకు నిజంగా ఇతని మీద అంత ప్రేమ ఉంటే, అబ్బాయి నువ్వు చేసే పని ఇది మంచిది కాదురా, ఈ సంగతి మీ యజమానికి తెలిస్తే చాలా దెబ్బతింటావురా అని అతన్ని హెచ్చరించు, తప్పులేదు దాంట్లో. అంతేగాని ఇతడు చేసిన పనులు తీసుకెళ్ళి యజమానితో చెప్తే, యజమాని ఇతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తే, ఇతని ఆ సంపాదన మొత్తం పోయి ఆకలి బాధను ఇతను అనుభవిస్తే, అప్పుడు ఆ వ్యక్తి దేవునికి మొర్ర పెడితే అది నీకు శిక్షగా మారిపోద్ది. అవును, అదే చెప్తున్నాడు. వాడు నిన్ను శపించును, ఖచ్చితంగా నిన్నే తిట్టుకుంటాడు. వాడిని బట్టి నా ఉద్యోగం పోయింది అంటాడు. తన లోపాన్ని బట్టి పోయిందని ఏ వ్యక్తి అండు, తన లోపాన్ని చెప్పిన వ్యక్తిని బట్టి పోయింది అంటాడు. కాబట్టి దాసుని గురించి ఎప్పుడు యజమానితో కొండేలు చెప్పకూడదు. ఎవరిని గురించి ఎవరితో కూడా మనం ఇలాంటివన్నీ చెప్పకూడదు. మన పని ఇది కాదు, ఇది సైతాను పని తెలుసా మీకు? ఆడట్ట ఈడెట్ట
వాడు ఆ పని చేశాడు, ఈడీ పని చేశాడు. కొంతమంది పితూరీలు మోసుకొని పోతుంటారు, సాడీలు చెప్పటమే వీళ్ళ పని. వీళ్ళందరూ ఎవరంటే సాతాను గడి పిల్లలు. అవును, ఇలాంటి ఏవి దేవుని పిల్లల లక్షణాలు కాదు. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని ప్రకటన గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. వాడి క్యారెక్టర్ అది. ఆళ్ళిట్ట వీళ్ళిట్ట అని సాడీలు చెప్పటమే వాడి పని దేవునికి. నువ్వెవరికి సాడీలు చెప్తున్నావు? అలాంటి పనులు మనం చేయకూడదు ప్రియులారా. 11వ వచనం, తమ తండ్రిని శపించొచ్చు, తల్లిని దీవించని తరము కలదు. ప్రియులారా, తండ్రినేమో శపిస్తున్నారు, తల్లినేమో దీవించట్లేదు, తల్లిని చూడట్లేదు. ఆ తరం కలదు అంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, తల్లిదండ్రి ఇరువురు విసర్జించబడిన వారిగా మిగిలిపోతూ ఉన్నారు. 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడని వారి తరము గలదు. కొంతమందిలో ఎంత నీతి అంటే వాళ్ళకి దృష్టికి వాళ్ళే నీతిమంతులు, మా అంత పరిశుద్ధులు లేరు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారు. అయ్యో నేను పాపిని, నా పాపం క్షమించు, నా లోపం క్షమించు అని అడగని అటువంటి తరం ఉందంట, ఒక తరం. కొంతమంది ప్రజలు అలా మారిపోతున్నారు అంతే. పాప క్షమాపణ అనేది పట్టించుకోవట్లేదు. పాపాలు ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఈ గ్రహింపు అసలు ప్రజల్లో పూర్తిగా పోతుంది. ఆ తరం ఈ తరమేనేమో. ఇప్పుడంతా ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు వీటిలో కొట్టుకొని పోతున్నారు. దేవుని కార్యాలు అవసరమే, అంతకంటే అత్యంత ప్రాముఖ్యమైనది పాప క్షమాపణ, మారు మనస్సు. దేవుని యొక్క వాక్యం పదే పదే చెప్తుంది. యేసు ప్రభు ఫస్ట్ సువార్త ప్రకటించాడా, డైరెక్ట్గా స్వస్థతలు చేశాడా? ఫస్ట్ సువార్త ప్రకటించాడు. ఆ సువార్త కూడా ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనస్సు పొందండి, సువార్త నమ్మండి. ప్రభువు నేర్పించింది అది. కాబట్టి ప్రియులారా, కొంతమంది అనుకుంటారంట మేము మంచివాళ్ళం, మేము నీతిమంతులం, మేము మంచివాళ్ళం కాకపోతే దేవుడు మాకు ఎందుకు కార్యాలు చేస్తున్నాడు? కొంతమంది ప్రశ్నిస్తారు ఇట్లా ఎదురు. అమ్మా జాగ్రత్త వినండి, దేవుడు నీ కార్యాలు చేస్తాడు తన ప్రేమను బట్టి. నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. నువ్వు అప్పుడు పాపివా, అపవిత్రుడివా ఇవన్నీ దేవుడు చూడడు. నీ అవసరత చూసి ఇస్తాడు. నీ ఆపద చూసి, ఆపదలో నువ్వు బాధపడటం ఇష్టం లేక దేవుడు ఇస్తాడు. అంత మాత్రం చేత నువ్వు రేపొద్దున డైరెక్ట్గా పరలోకం వెళతావని కాదు. కార్యాలు పొందుకున్న వాళ్ళందరూ పరలోకం పోవారు. బైబిల్ చెప్తుంది, ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యంలో ఉండడు, నా తండ్రి చిత్త ప్రకారం జీవించువాడే. ప్రత్యేకంగా ప్రభు చెప్పాడు అన్నమాట. ఆ రోజుల్లో కొంతమంది వచ్చి అంటారు, ప్రభువా నీ నామాలు మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామాలు మేము ప్రవచనాలు చెప్పాం, నీ నామంలో స్వస్థతలు అద్భుతాలు చేసాం, నీ కానుకలు ఇచ్చాం, నువ్వు మా వీధిలో బోధించావు, రకరకాలు చెప్తారట. ఇవన్నీ కూడా పరలోకానికి చేరే ఆ క్వాలిఫికేషన్స్ కాదు ఇవి, పరలోకానికి చేరే అర్హతలు కాదు ఇవి. పరలోకానికి చేరే ఏకైక అర్హత మారు మనస్సు పొందిన వ్యక్తివా, దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తివా, వాక్య ప్రకారం నడుచుకునే వ్యక్తివా, అంతే. ఒక తరం ఉంది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడరంట వీళ్ళు. నీ మాలిన్యం నుండి నువ్వు కడగబడ్డావా? నీ పాపం నుండి నువ్వు విడుదల పొందావా? పూర్తిగా పాప క్షమాపణ పొందావా? నీ పాపాలన్నీ తీసివేయబడ్డాయా? ఆ స్వభావం పూర్తిగా నీలో నుండి పోయిందా? ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాడు అంటే దానికి రుజువు ఏంటంటే అతనికి ఆ స్వభావం ఉండదు. సిన్ నేచర్ పూర్తిగా తుడిచివేయబెట్టబడుతుంది. అదే పాప క్షమాపణ పొందిన దానికి అర్థం. 13వ వచనం, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదు, వాని కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నాయి. కొంతమందికి అంతే, కళ్ళు నెత్తికి వచ్చినాయా అంటారు ఒక సామెత. అంటే వీళ్ళు కింద చూడటల్లా పైన చూస్తున్నారు, చూడాల్సింది చూడట్లా, ఏదేదో ఊహించుకొని ఊహాలోకంలో బతుకుతున్నారు వీళ్ళు. లేనిది ఊహించుకుంటారు కొంతమంది, ఉండేది తక్కువ, ఊహించుకునేది ఎక్కువ. అదే ప్రియులారా గర్వం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నాయి. ఇక వీళ్ళు ఆడాడో ఉంటారు, పొరపాటును కూడా తగ్గించుకోరు, పొరపాటును కూడా కిందకి దిగరు. ప్రియులారా చాలా తప్పది. వినయ మనస్సు అంటే ఏంటో తెలుసా? తను తగ్గించుకోవటం. దీనత్వం అంటే తను తగ్గించుకోవటం. ప్రభు కోరుకునే ఇష్టమైన లక్షణాలు వినయము, దీనత్వం. గర్వం అంటే దేవునికి అసహ్యం. పైన చూసేవాళ్ళంటే దేవునికి అస్సలు నచ్చదు ప్రియులారా. 14వ వచనం, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యుల్లో ఉండకుండా బేదలను నశింపచేయనట్లును, ఖడ్గం వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. చూసారా ప్రియులారా? కొంతమందికి ఖడ్గం లాంటి పళ్ళు, కత్తులాంటి దవడ పళ్ళు. అంటే వీళ్ళ మాటలు ఎదుటి వ్యక్తిని అత్యంత గాయపరుస్తాయి, పొడుస్తాయి అన్నమాట.
మనుషులో ఉండకుండా బేదలను నశింపజేసేస్తారంటే వీళ్ళు. దేశంలో ఉండకుండా దరిద్రులను మృంగేస్తారంటే వీళ్ళు. పేదోడు దరిద్రుడు అంటే చాలు, బలహీనుడు అంటే చాలు, ఇక వీళ్ళు ఎంత మాట్లాడతారో, ఎంత కఠినంగా ఉంటారో అదే చెప్తున్నాడు ప్రియులారా. 15వ వచనం, జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. ప్రియులారా, జలగుంది, జలగకి 2 కూతుళ్ళట, ఇమ్ము ఇమ్ము. కొంతమంది స్వభావం అదే కదండి, ఎంతసేపు ఎవరు నాకేమిస్తారా అనేది చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఏమిస్తారా అనేది ఏముండదు. కొంతమంది చెయ్యి చాపే చెయ్యిగా ఉండదు, తీసుకునే చెయ్యిగా ఉంటుంది. తీసుకునే చెయ్యి అవిటి చెయ్యి, చాపే చెయ్యి బలమైన చెయ్యి. ఇట్లా నిలబెట్టాలంటే బలం కావాలి, ఇలా తీసుకోవాలంటే బలహీనుడు అని అర్థం. నువ్వు బలహీనుడు అయితే చెయ్యి చాపుతూ ఉంటావు, బలవంతుడు అయితే ఇచ్చే వ్యక్తిగా ఉంటావు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. జలగకు ఇమ్ము ఇమ్ము అనే 2 కూతుర్లు ఉన్నారంట, తృప్తి పడనివి 3 ఉన్నాయి, చాలు అని పలకనివి 4 ఉన్నాయి. ఏమేంటి అవి? పాతాళం. పాతాళానికి తృప్తి కలిగిద్దా? పాతాళం ఏ రోజైనా ఇంకా చాలు అని చెప్పుద్దా? చెప్పదు. పాతాళం ఎంతమందినైనా మింగుతూ ఉంటుంది. రెండవది కనని గర్భం. కనని గర్భం చాలని ఎలా చెప్తుంది? కనని గర్భం తృప్తిని ఎలా పొందుతుంది? ఒక్క బిడ్డనన్నా కంటే కదా తృప్తి కలిగి ఇంకా చాలు అని ఆ తల్లి చెప్పటానికి. కనని గర్భం, అది కూడా చాలు అని చెప్పదు, తృప్తి పడదు. తర్వాత 3వది నీరు చాలను అనని భూమి. చాలు అంటదా భూమి ఎప్పుడైనా నీటిని? ఎంత నీరన్న గురవనండి, భూమి నీటిని పీల్చుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. చాలు అనే మాట పొరపాటును కూడా భూమి వెంట రాదు. చాలును అనని అగ్ని. అగ్ని కూడా అంతే, చాలు అనే మాట అందో, దానికి తృప్తి ఉండదు. ప్రియులరా, చూసారా, ఈ మూడిట్లో తృప్తి లేనివి 3: పాతాళము, భూమి, అగ్ని. గర్భానికి తృప్తి ఉంటుంది ఎప్పుడో తెలుసా? ఒక బిడ్డ పుట్టాను ఇంకా చాలు అంటుంది. ఇంకా ఈ 3 మాత్రం అనవు. ఎంతమంది వచ్చినా పాతాళం మింగుతూ ఉంటుంది, ఎంత నీరు పోసిన భూమి తాగుతూ ఉంటుంది, ఎంత కాలుతన్నా అగ్ని ఇంకా మండుకుంటూ వెళ్ళిపోద్ది, మండే కొద్ది మండుకుంటూ వెళ్ళిపోద్ది అది అగ్ని. చూసారా ప్రియులారా, చాలా అద్భుతమైన జ్ఞానయుక్తమైన మాటలు ఇక్కడ మనకి వ్రాయబడుతూ ఉన్నాయి. ఈ 16వ వచనంలో ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్న ఈ వాక్య భాగం అంతటిని బట్టి ఒకసారి మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇష్టం లేని లక్షణాలు, దేవునికి ఇష్టం లేని ఈ లక్షణాలు ఎక్కడైనా మన జీవితంలో ఉన్నాయేమో పరిశీలించుకుందాం, వాటిని విడిచిపెడదాం, మన బ్రతుకు దిద్దుకుందాం, మారు మనసు పొందుదాం, ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ దర్శించండి ఆయన తండ్రి. ఇప్పుడే బిడ్డలపై నీ హస్తము చాపమని ప్రార్థన చేస్తున్నాను. విశేషమైన నీ కృప దయచేయండి తండ్రి. అయ్యా, మేము మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, నీకు ఇష్టలుగా జీవించాలి, మా పాపములు యావత్తు తుడిచివేయబడాలి తండ్రి. మేము నీకు ఇష్టలుగా ప్రార్థన చేయాలి, మేము నీకు ఇష్టలుగా జీవించాలి, నిన్ను పూర్తిగా మేము తెలుసుకునే అవగాహన, జ్ఞానం మాకు దయచేయండి. వ్యర్థమైన వాటన్నిటిని మాకు దూరపరచండి ఆయన, మాకు అవసరమైన వాటి వరకే మాకు దయచేయండి తండ్రి. తృప్తి కలిగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. చాలును అనని అటువంటి స్వభావంలోనికి మేము వెళ్ళొద్దు నాయన. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మా ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి ప్రభా. అలాగే ప్రభా, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలు దర్శించి త్వరగా బిడ్డల వివాహాలు జరగడానికి సహాయం చేయండి. అప్పుల బంధకాల్లో ఊబిలో ఉన్న బిడ్డలను విడిపించండి, అప్పులని విడిపించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం దయచేయండి. ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నెంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.